సోదరులందరికీ మన నమస్కారం. మరి మాది అప్పాజీ డైరీ బొమ్మ. అప్పాజీ డైరీ బొమ్మకి నేరుగా సిద్దిపేట నుంచి ఒక రైతు వచ్చి, సల్మాన్ అనే రైతు, ఇతను వచ్చి మన దగ్గర 3 గేదెలు తీసుకోవడం జరిగింది. ఒక 2 ఈనిక్ గేదెలు, ఒక సూడి గేదె కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఆయనకి మనం రీజనబుల్ రేట్లో మనం ఇచ్చాము. ఒకసారి ఆ రైతు మాటలు ఏందాం, ఏ రేట్లో తీసుకున్నారో, ఏ ధరలో తీసుకున్నాడు అన్నది ఆయన రైతు మాటలు ఏందాం. అవుతానా? ఏ ఊరు అన్న మీది? సిద్దిపేట. ఏం పేరు నీ పేరు? సల్మాన్. నీకు ఎవరి డైరీ దగ్గరికి వచ్చావు? అప్పాజీ డైరీ బొమ్మకి వచ్చావు. నేరుగా వచ్చావు కదా నువ్వు, మధ్యవర్తి ఏమో తీసుకురాలేదు కదా. నీకు రీజనబుల్ రేట్లో పడ్డాయా అని చూడండి. ఏ రేట్లో తీసుకున్నావు చెప్పాను? ఒకటేమో 1,25,000, ఒకటేమో 1,20,000, ఒకటి 1,30,000. అంటే 1,30,000 లోపే తీసుకున్నావు అంతే కదా. మధ్యవర్తులు ఎవరు లేరు కాబట్టి రీజనబుల్ రేట్లో నీకు పడ్డాయి. సిద్దిపేట నుంచి వచ్చారండి సల్మాన్ అన్న రైతు. మన అప్పాజీ డైరీ బొమ్మలో 3 గేదెలు తీసుకున్నారు. అంటే 1,30,000 లోపులోనే ఇలాగా ఈయన 3 గేదెలు తీసుకోవడం జరిగిందండి. సిద్దిపేట నుంచి వచ్చి మన రీజనబుల్ రేట్లో మనం ఇచ్చాం.